కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలో సీట్ కావాలంటే 12 లక్షలు డొనేషన్ కట్టాలట. చేతిలో చిల్లి గవ్వలేదు. ఇప్పుడు ఎలా? మా అమ్మాయిని ఎంఎస్ చేయడానికి యుఎస్ పంపిద్దామని అనుకుంటున్నాను, కానీ చాలా ఖర్చు అవుతుందట. ఏం చెయ్యాలి? ఇప్పుడు ప్రతి తల్లిదండ్రుల పరిస్థితి ఇలాగే ఉంది. చదువులు కొనడం మరీ భారంగా మారిపోయింది పేరెంట్స్ కి. సరైన ప్లానింగ్ లేనందువల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. పిల్లల చదువులకు ఎలాంటి ప్లానింగ్స్ ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పెళ్లైన కొద్ది రోజుల వరకు భార్యాభర్తల జీవితం అనిపిస్తుంది. వన్స్ పిల్లలు పుట్టాక వాళ్లే ప్రపంచమైపోతారు. వాళ్లకి మంచి చదువులు చెప్పించడం, జీవితాల్లో సెటిల్ అయ్యేలా చూడటం తల్లిదండ్రులు బాధ్యతగా ఫీల్ అవుతుంటారు. ఈ రోజుల్లో చదువులు చాలా కాస్ట్లీ అయిపోయాయి. ప్లే స్కూల్ కి లక్షలు పోయాల్సిన రోజులు వచ్చేసాయి. ఇక ఇంటర్, ఇంజనీరింగ్, మెడిసిన్లకి లక్షల్లోనే ఖర్చులుంటున్నాయి. వీటన్నింటినీ తట్టుకోవాలంటే మంచి ప్లానింగ్ తో మదుపు చేయాలి, లేదంటే తిప్పలు తప్పవు. అప్పటికప్పుడు అధిక వడ్డీలకు అప్పులు చేయటం, నానా రకాల లోన్లపై ఆధారపడటం చేస్తూ పిల్లలను చదివిస్తున్నామన్న ఆనందం కూడా లేకుండా అప్పులవుతున్నాయని రోజు లెక్కలు వేసుకోవడం చేస్తుంటారు ప్లానింగ్ లేని కొందరు పేరెంట్స్. పిల్లల ఉన్నత చదువులకు పేరెంట్స్ ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే పేరెంట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఈ మదుపు చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? ఏ విషయాలను ప్లానింగ్ లో గుర్తు పెట్టుకోవాలి? భార్యాభర్తలు అమ్మా నాన్నలు అవుతున్నామన్న గుడ్ న్యూస్ విన్నప్పటి నుంచి ఈ ప్లానింగ్ స్టార్ట్ చేయాలి. మినిమం నెలకు ఒక 10,000 పిల్లల చదువులకి మదుపు చేయడం ప్రారంభించాలి. కనీసం 15 నుంచి 20 ఏళ్ల వరకు ఇలా మదుపు చేస్తే అప్పుడు ఉన్నత చదువులకి మీ చేతిలో దాదాపు 1 కోటి రూపాయలకు పైగా డబ్బు అందుబాటులోకి వస్తుంది. అలా చేయకుండా చేద్దాంలే చూద్దాంలే అంటూ కాలయాపన చేసి పిల్లలు పుట్టిన 5 ఏళ్లకు 10 ఏళ్లకు డబ్బు మదుపు చేయడం ప్రారంభిస్తే రిటర్న్స్ అంత పెద్దగా రావు. అందుకే టైం ఎక్కువ ఉండేలా ముందే మేలుకుంటే హయ్యర్ స్టడీస్ కి ఎవరి ముందో చెయ్యి చాచాల్సిన అవసరం ఉండదు. పిల్లల చదువులకు ఉపయోగపడేలా డబ్బు మదుపు చేయాలి అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? వేటిలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది? చాలా మంది ఇక్కడే ఆగిపోతుంటారు. చాలా మంది పేరెంట్స్ చేసే పెద్ద తప్పేంటంటే పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం. ఇప్పుడు ఒక కాలేజీ ఫీజు 10 లక్షలుందని తెలిస్తే ఆ కోర్స్ కోసం 10 లక్షలు పొదుపు చేసేలా మాత్రమే ప్లాన్ చేస్తారు. కానీ ద్రవ్యోల్బణం పెరిగిపోయి ఆ 10 లక్షలు కాస్త 20 లక్షలుగా మారిపోవడంతో ఇబ్బందులు పడుతుంటారు. ఇంకొందరు పేరెంట్స్ అయితే ఫిక్స్డ్ డిపాజిట్స్, ఆర్డీ అంటూ రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ వైపే అడుగులు వేస్తారు. కానీ ద్రవ్యోల్బణం పెరిగినట్టు ఈ స్కీమ్స్ లో పెరుగుదల లేకపోవడంతో మ్యాచింగ్ కుదరక ఇబ్బంది పడుతుంటారు. పేరెంట్స్ కి ఈక్విటీ ఆధారిత పెట్టుబడుల్లో 60 నుంచి 65%, అలాగే డెత్, బంగారం లాంటి వాటిల్లో 35 నుంచి 40% పెట్టుబడులు పెట్టాలి. అప్పుడే గ్రోత్ బాగుండి అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేలా అమౌంట్ అందుబాటులోకి వస్తుంది. ఇవే కాక పేరెంట్స్ ఒక టర్మ్ పాలసీని తీసుకుని కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసేసుకుంటే ఆ కుటుంబం కనే కలలకు, ఆశలకు ఆకాశమే హద్దుగా ఉంటుంది. హ్యాపీనెస్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.